ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ తలరాతలు మాత్రం మారలేదంటూ ఉపాధి లేక చేనేత కార్మికుడు ఉరిగొయ్యకు ఉత్సు బిగించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండే చేనేత కార్మికుడు సత్యలక్ష్మి కుమారుడు తుమ్మ నవీన్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుని ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో షాపింగ్ మాల్లో కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే జీతం సరిపోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో గత ప్రభుత్వాలు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దుబ్బాక చేనేత కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదంటూ మనస్తాపం చెందిన ఆ యువకుడు ఉపాధి లేక పని దొరక్క ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికంది నా కొడుకు తమ కళ్ళ ముందే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రుల రోదనలు చూసే వారిని కంటితడి పెట్టించాయి. సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేనేత కార్మికులను పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. కనీసం చేనేత కార్మికుడు చనిపోతే దహన సంస్కారాల కోసం ప్రభుత్వాలు 5,000 రూపాయలు కేటాయించాలని కూడా డిమాండ్ చేశామన్నారు. కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఉపాధి లేక యువకుడు నా తల్లిదండ్రులను పోషించలేక ఏం చేయాలో దీని స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. ఒక నిరుపేద చేనేత కుటుంబానికి చెందినటువంటి యువకుడు సరైనటువంటి ఉపాధి లేక ఏం పని చేసుకొని బతకాలని అర్థం కాక బట్టల షాపులలో జీతం ఉండుకుంటూ అందులో జీతం సరిపోక కుటుంబాన్ని పోషించలేక భారంతో ఏం చేయాలో అర్థం కాక ఈరోజు డబుల్ బెడ్రూమ్లలో ఆయనకు ఒక ఇల్లు ఇవ్వడం జరిగింది. నిరుపేద కుటుంబం కాబట్టి మరి తినడానికి 5 చేతులు వేళ్లకు నోట్లో కోయడానికి తినడానికి బియ్యం లేక ఆర్థిక ఇబ్బందులతో ఆ యువకుడు 30 సంవత్సరాల యువకుడు ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉరివేసుకొని మా చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరము. ప్రభుత్వం ఇప్పటికైనా చేనేత సమస్యలపై దృష్టి సారించి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేటువంటి ఆలోచనలో చేనేతలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తించుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క చేనేత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ప్రభుత్వము భరోసా కల్పించి వాళ్ళు ఇట్లాంటి మళ్ళీ ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ఉండాలని మేము మరి కోరుతా ఉన్నాం. తుమ్మ నవీన్ అనే చేనేత కార్మికుడు చేనేత వృత్తి లేక సిద్దిపేటలో ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నాడు. జీవనోపాధి లేక దుబ్బాకలో సిద్దిపేటలో షాపింగ్ మాల్ నడుపుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. ఇట్టకేలకు మా చేనేత బతుకులు ఇంతేనా, నాకు ఈ పని ఇంతేనా అని బాధపడుకుంటూ ఆవేశంతో ఆయన ఆవేశంతో ఉరి వేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా చేనేత బతుకులు అనేవి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. గతంలో కూడా చెప్పినాము, కనీసం చనిపోతే అంత్యక్రియలకు 5,000 రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. ఆ పథకం కూడా ఇప్పుడు తీసేసినారు. ఇప్పటికైనా చేనేతలకు కడుపు నిండా పెట్టేటువంటి ప్రభుత్వం ఎవరైనా ఉంటే ముందుకు రావాలి. ఏ ప్రభుత్వం అయినా కానీ ఇంతవరకు చేనేతల గురించి పట్టించుకుంటలే. తక్షణమే చేనేతలం అందరం ఒకటై ప్రభుత్వాన్ని మీద పెద్ద ఎత్తున నిదానంతో దుబ్బాకలో ధర్నాలు కూడా చేసే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.